నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆధునిక సమాజానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. చాట్ బాట్ ద్వారా 4,96,00,000 విలువ చేసే 2,335 ఫోన్ల రికవరీ చేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ. నిర్మాణ రంగంలో అద్భుతాలు సాధించిన ఏకైక వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకల్లో ఆర్ఎన్బి ఈఈ దస్తగిరి వెల్లడి. వార్తల్లోని వివరాలు. ఆధునిక సమాజానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. ప్రపంచ మేధావిగా, దళితుల ఆశా జ్యోతిగా కీర్తింపబడుతున్న ఆ మహనీయునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని తెలియజేశారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పెనుమూరు మండలం కలవగుంట పంచాయతీ ఎగువ పూనేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్, విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, రిటైర్డ్ ఎస్పీ చిన్నస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడారు. ఆధునిక మానవ మనుగడకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఒక దిక్సూచి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆ మహనీయుడు చేసిన పోరాటం నిరుపమానమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని రకాల అభివృద్ధి చెందేందుకు అవకాశం లభించిందన్నారు. అంబేద్కర్ ద్వారా లభించిన రిజర్వేషన్ల వల్లే ఆయన వారసులుగా తాము కూడా రాజకీయ రంగంలో రాణించేందుకు అవకాశం లభించిందన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజాసేవ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ అశోక్, డాక్టర్ యుగంధర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఎగువ పూనేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎవరికి పూర్తిగా అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ మధ్య అన్నారు, ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి నాకు 10 జన్మలు కావాలి, ఈ జన్మ సరిపోతుంది. దీన్ని నేను ఇంటర్ప్రిట్ చేయడానికి మాత్రమే అనుకున్నాయి. అంటే ఈ యొక్క సెక్షన్ నేను ఈ విధంగా చేయొచ్చేమో, లేకపోతే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి నేను దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి పనికొస్తానేమో, కానీ ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మన మానవత్వ చాలు. అలాగే లోక్సభలో కూడా మీరు చూసే ఉంటారు, మోడీ గారు రాజ్యాంగం ముందు ఆలోచించారు 10 ఏళ్ల తర్వాత. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మన మేధస్సు సాలదు. కాబట్టి దీన్ని ఎలాగా బాగా ఉపయోగించుకుంటాం ప్రజల క్షేమం కోసం అనే దాన్ని మాత్రమే చూస్తా ఉన్నాం. సో అంతటి గొప్ప మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాకపోతే ఆయన చెప్పినవి మనం ఊరికే మాట్లాడుకోవటం, లేకపోతే విద్య గురించి మాట్లాడుకోవటం కాదు, కానీ ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలంటే ఎట్లా పెట్టాలి? ఆచరణలో పెట్టాలి. రిజర్వేషన్ వచ్చింది, దళిత వర్గాలు వచ్చారు, ఎట్లా ఆచరణలో పెట్టాలి? ఆ రోజున 1956 అనుకుంటా, 55 హిందూ కోడ్ బిల్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఆచరణలో పెట్టడానికి తీసుకొచ్చారు. దానిలో ఏముందంటే 2 ప్రధానంగా ఉన్నాయి. ఈ దేశంలో స్త్రీలు అనుభవిస్తున్న దౌర్భాగ్యాన్ని నిర్మూలించడానికి ఆయన పూనుకున్నాడు. దానిలో బాల్య వివాహాలు వద్దని చెప్పాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించమని చెప్పాడు. వాళ్ళు ఆ విధంగా బ్రతకటం ఇష్టం లేదు. ఈ సమాజంలో వాళ్ళు మీరు చేస్తున్న ట్రీట్మెంట్ చాలా దరిద్రంగా ఉంది, కాదు వాళ్ళకి ఇద్దాం, తర్వాత వాళ్ళకి హక్కులు ఇద్దాం, తర్వాత వాళ్ళకి సమానమైన హక్కులు ఇద్దాం. ఈ దేశంలో ఆ రోజు 35 కోట్లు ఉన్నారు, ఈ రోజు 140 కోట్లు ఉన్నారు. 50% ఏ రోజైనా సరే 50% స్త్రీలు ఉన్నారు ఈ దేశంలో. అంటే మీరు సగం మంది పనిచేసి సగం మంది పని చేయకపోతే ఇంట్లో కూడా
10 మందిలో 3 పని చేసి మిగతా 7 పని చేయకపోతే ఎంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందో మన దేశ వ్యవస్థ కూడా, ఆర్థిక వ్యవస్థ కూడా అంతే దెబ్బతింటుంది. కాబట్టి ఈ 50% స్త్రీలు కూడా పని చేపిద్దాం, వాళ్ళకి క్రమం హక్కుద్దాం, ఈ సమాజంలో వాళ్ళకి రోడ్లు ఇద్దాం, ఈ సమాజంలో వాళ్ళకి హక్కులు కల్పిద్దాం, గౌరవంగా బతికిద్దాం అని చెప్పి పెట్టిన మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇట్లాంటి వ్యక్తిని ఒక దళితులకో లేకపోతే ఒక బీసీలకో లేకపోతే ఇంకోళ్ళకి ఆస్వాదించడం కాదు, ఆయన ఈ దేశ నాయకుడు. ఈ ప్రజలకి కార్మిక వ్యవస్థలో తీసుకొచ్చినవి కానీ మన రూపాయి మనం రోజు వాడతాం, అందరూ మన రూపీలో ఉన్న కరెన్సీ వాడతాం కదా, అది ఎలా వచ్చింది అనేది మనం ఎప్పుడు ఆలోచించడం. ఆ ఐడియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారు. దాని వాల్యూని ఎట్లా డిటర్మైన్ చేయాలి ఆయన ఇచ్చారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మనం దాని వ్యవస్థ ఏంటో మనకు ఎవరికి తెలియదు. మనం ఏదో బ్యాంక్ లోన్ చేస్తుందని చూస్తాం కానీ ఆ వ్యవస్థని కాంప్లికేటెడ్ వ్యవస్థ, ఆ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని అన్నిటినీ యాక్సెప్ట్ చేసి, ఈయన ప్రపోజ్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఈ దేశానికి అనుభవించడానికి కొంతమంది వ్యతిరేకించారు. కానీ జవహర్లాల్ నెహ్రూ లాంటి మహా వ్యక్తులు ఇంతకంటే గొప్ప పుస్తకం ఈ దేశంలో రాదు, ఇంకొకటి రాయలేదు. కాబట్టి దీన్నే మనం చాట్ బాట్ ద్వారా ఇప్పటి వరకు 4,96,00,000 విలువ చేసే 2,335 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఆదివారం చిత్తూరు పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 8 దశల్లో 4,96,00,000 విలువ చేసే 2,336 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. నేడు 8వ దశలో 66 లక్షలు విలువ చేసే 305 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు. ఎవరైనా వారి సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే చాట్ బాట్ లేదా సిఈఐఆర్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అనంతరం బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించారు. ప్రతిభ కనబరిచిన బాబూజీ, శివకుమార్, దేవరాజులు, జగపతి, రఘురామన్, శ్రీనివాసులు, సిఐ ఉమామహేశ్వర్ తదితరులకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ భాస్కర్ పాల్గొన్నారు. April 15. జిల్లాలో మనం ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్లు వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు, అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ, లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశలో మొత్తం 305 ఫోన్లు రికవరీ చేశాము. వీటి వర్త్ 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2,335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిపి 4,96,00,000. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి. వీటి వర్త్ 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే నిర్మాణ రంగంలో అద్భుతాలను సాధించిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యదని ఆర్ఎండ్బిఈఈ దస్తగిరి అన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం ఆవరణంలో ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. చిత్తూరు ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లు విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్ఎండ్బిఈఈ దస్తగిరి విలేకరులతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే నిర్మాణ రంగంలో అద్భుతాలను సాధించిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యకే దక్కిందన్నారు.
ఆయన 1861లో కర్ణాటక రాష్ట్రం మైసూరులో జన్మించి ఇంజనీర్ వృత్తి చేపట్టారన్నారు. నిజాం నవాబుల పాలన రోజుల్లో హైదరాబాద్ మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాను తీసుకుని డ్యాంను నిర్మించారన్నారు. అదే రీతిలో కావేరీ జలాల సమస్య వచ్చినప్పుడు సైతం కృష్ణా బ్యారేజ్ నిర్మించింది కూడా ఆయనేనన్నారు. తిరుమలకు ఘాట్ రోడ్ నిర్మించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గుర్తింపు పొందారన్నారు. నేటి ఇంజనీర్లు ఆయనను ఆదర్శంగా తీసుకుని మరింత నిర్మాణాత్మకమైన ప్రాజెక్టులను నిర్మించాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి అధికారులు, చిత్తూరు ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జయప్రకాష్, కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి గుణశేఖర్, సభ్యులు జ్యోతిస్వరన్, సురేంద్ర రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన రోజున ఈరోజు ఈ వేడుకలను జరుపుకుంటున్నాము. సార్ గారు 1861 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతం నివాసి. అతను ఆ రోజుల్లోనే ఏమి టెక్నాలజీ ఏం లేని రోజుల్లోనే పెద్ద పెద్ద ప్రపంచము మన దేశం సంబంధించిన పెద్ద పెద్ద డ్యామ్లు కానీ ఏం బాగా చేసిన వ్యక్తి అతని యొక్క స్మృతిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ పండుగ రోజు జరుపుకుంటున్నాము. ఉదాహరణకు 1908 సంవత్సరంలో మన హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్లో మూసీ నదికి పెద్ద ఫ్లడ్స్ వస్తే ఆ రోజు అతను అప్పుడు నిజాం ప్రభుత్వం అప్పుడు అక్కడ ఉన్నది. ఆ నిజాం నవాబు అతన్ని పిలిపించుకొని దీనికి ఏం చేయాలని ఆలోచిస్తే అతను ఒక సంవత్సరంలోనే దానికి సంబంధించిన డిపిఆర్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. దానికి అనుగుణంగానే ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే రెండు డ్యామ్లను అతని యొక్క ఆధ్వర్యంలోనే జరిగినాయి. దానివల్ల ఈరోజు హైదరాబాద్లో మూసీ నది యొక్క నదీ ప్రాంతం నుంచి హైదరాబాద్ సిటీని కాపాడేందుకు అతను చేశాడు. ఇలాంటి అతను ఎన్నో మనకు కూడా తిరుపతి ఘాట్ రోడ్డు అతను ప్లాన్ ఉంటారు. ప్లస్ మళ్ళీ అదేవిధంగా మైసూరు రాష్ట్రంలోనే రంగనాథస్వామి ప్రాజెక్టు అతనే డిజైన్ చేసినాడు. అంటే ఎన్నో మహారాష్ట్రలోనే కొన్ని డ్రైన్స్ కానీ ఇవన్నీ అతను అతని ద్వారానే జాయిన్ అయిన తెలియజేస్తున్నాం. అవును, ఈరోజు అందరూ మా సివిల్ న్యూస్ అంతా ఎంతో పవిత్రమైన రోజుగా భావించి అతని స్ఫూర్తితో మనం కూడా ఆ విధంగా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డేని మనము అందరం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఇంజనీర్స్ అందరూ కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తున్నారు. ఆయన ఎన్నో ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు మరియు ఎన్నో ప్రాజెక్ట్స్ అవన్నీ చాలామందికి అన్నీ తెలిసి కొన్ని మచ్చుకి సార్ చెప్పారు ఇప్పుడే. ఎగ్జాంపుల్ మూసీ వరదల్ని కంట్రోల్ చేయడం, తిరుమల ఘాట్ రోడ్, ఇంకా ఎన్నో రైల్వే ప్రాజెక్ట్స్, కర్ణాటకలో ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నీ చేశారు. సో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా కొన్ని వండర్స్ అద్భుతాలు చేశారు ఇంజనీరింగ్లో, అవన్నీ కూడా మన అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తే మనం కూడా అద్భుతమైన కట్టడాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఇంజనీర్స్ అందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ద్విచక్ర వాహన మెకానిక్లు సామాజిక దృక్పథంతో వ్యవహరించాలని చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ నిత్యబాబు సూచించారు. ఈ మేరకు ఆదివారం చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో చిత్తూరు నగర ద్విచక్ర వాహన మెకానిక్స్ సంఘం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ నిర్వాహకులు గురజాల చెన్నకేశ్వర నాయుడు, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నెట్టికంటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు స్కూటర్ మెకానిక్ సంక్షేమంపై ప్రసంగించారు. ద్విచక్ర వాహన మెకానిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ద్విచక్ర వాహన మెకానికులు ఉన్నారని, వారికి ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో తమను అసంఘటిత కార్మికులుగా గుర్తిస్తే పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు అర్హులవుతామని పేర్కొన్నారు. అదేవిధంగా తమకు ప్రమాద బీమా, ఈఎస్ఐ వర్తింపు చేయడం, గుర్తింపు కార్డులు మంజూరు, ఆయా జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణ గ్రామీణ ప్రాంతాలలో తమ అసోసియేషన్లకు స్థలంతో పాటు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు, బిఎస్
6 ద్విచక్ర వాహనాల మరమ్మతులపై స్కిల్ ట్రైనింగ్ ఇప్పించడం తదితర న్యాయపరమైన అంశాలను పరిశీలించి అమలు చేసి తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. సంఘం చిత్తూరు నగర అధ్యక్షులు మురుగేశన్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో తమ సంఘ భవనం నిర్మాణం కోసం సరిపడా 10 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని, ఇదివరకే స్థలం మంజూరు విషయంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను కలిశామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. తమ మెకానికుల సంక్షేమ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరితోనూ తత్సంబంధాలను కొనసాగిస్తామని మురుగేష్ స్పష్టం చేశారు. కాగా ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇస్మాయిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, చిత్తూరు నగర కార్యదర్శి బాలచంద్ర, సంయుక్త కార్యదర్శి మస్తాన్, గౌరవ అధ్యక్షులు మురుగా, నగర కోశాధికారి షణ్ముగరెడ్డి, నగర సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యులు మొహమ్మద్ రఫీక్, మనోహర్ రెడ్డి, సూరి, యువరాజ్, బంగారుపాలెం సంఘం గౌరవ అధ్యక్షులు పురుషోత్తం నాయుడు, ఈసీ సభ్యులు జాకిర్ బాషా, చిట్టిబాబుతో పాటు దాదాపు 1000 మందికి పైగా ద్విచక్ర వాహన మెకానికులు పాల్గొన్నారు. అందరం కూడా 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అందరం కూడా కార్మికులు ఉన్నామండి. 2 వీలర్ వర్కర్స్ మా అందరికీ కూడా గతంలో కానీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు కూడా ఎటువంటి గుర్తింపు లేదు కార్మికులుగా. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క జీవన విధానంలో 2 వీలర్ అనేది అవసరం. దాన్ని మరామతులు చేసి వాళ్ళ జీవనోపాధిలో ముఖ్య భూమిక పోషించడం, వాళ్ళు సుఖంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళు గమనించే విధంగా మేము ఎంతో విధంగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని కూడా మేమే అందిపుచ్చుకునే విధంగా దానికి ప్రణాళికలు రూపొందించుకుని చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గర మా 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ రాష్ట్ర అసోసియేషన్ తరఫున మా విధమైనటువంటి మా బాధ సాధకాలన్నింటినీ కూడా ఆయన టేబుల్ మీద ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. దాన్ని అతి త్వరగా మమ్మల్ని అసంఘటిత కార్మికుల కింద గుర్తించి మాకు అట్లాగే ఇన్సూరెన్స్లు, అట్లాగే ఐడి కార్డ్స్, అట్లాగే ఈఎస్ఐ, అట్లాగే మనకు ప్రతి జిల్లాలో కూడా ఒక అసోసియేషన్ కి ఒక భవనం నిర్మించుకునేదానికి స్థలం, అట్లాగే మాకు BS6 స్కిల్ డెవలప్మెంట్ ద్వారా BS6 ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి అన్ని కూడా ప్రభుత్వం నుంచి అడగటం మేమంతా కూడా ఈ 26 జిల్లాలో కూడా దాని మీద ప్రతి ప్రజానాయకుడితో కూడా మేము సత్సంబంధాలు ఇచ్చేసి మా సంఘం బలోపేతానికి మేమందరం కూడా ఇచ్చేస్తాను. అట్లాగే కొన్ని కంపెనీలతో మేము టైప్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా BS6 ట్రైనింగ్ అనేది మా మెకానిక్ సోదరులకు ఇప్పిస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మాకు. ఎందుకంటే ఇప్పుడు షాప్ రెంట్లు పెరిగిపోవటం కానీ ఇంకో విధంగా కానీ జీవనం అన్ని కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. మమ్మల్ని అసంఘటిత కార్మికుల కింద చేర్చాలని చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ రోజు చిత్తూరులో ఇంత ఘనంగా అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషిస్తూ, అట్లాగే చిత్తూరు అసోసియేషన్ తరఫున ఇక్కడ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిత్తూరు అసోసియేషన్ కి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి 10 సెంట్లు స్థలం కావాలని చెప్పి అడగటం జరిగింది. ఆయన చాలా పెద్ద మనసుతోటి, చాలా మంచి వ్యక్తి, అయినా పెద్ద మనసుతోటి మా వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి కోరుకుంటాను. అట్లాగే మేము రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము కూడా జగన్మోహన్ అన్నతోటి సత్సంబంధాలను కూడా మాట్లాడి మా వాళ్ళకి అతి త్వరలోనే మంచి చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నా. అట్లాగే మేమందరం కూడా బాధ సాధకాల్లో కష్ట సుఖాల్లో అన్నదమ్ములలాగా మేమందరం కలిసిమెలిసి ఈ రాష్ట్ర అసోసియేషన్ తరఫున అట్లాగే జిల్లాలో ఉన్న మేము బలోపేతంగా కష్ట నష్టాలు వాళ్ళకి ఏదైనా మా మెకానికల్కి ఏదైనా ఇబ్బందులు సబ్బందులు యాక్సిడెంట్లు వెల్ఫేర్ చేసుకునేదంటూ మేము మొగిలి ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపైన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ మెటీరియల్స్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ ను దాటుకొని బస్సును ఢీకొట్టడం, వెనుక నుండి మరో లారీ ఢీకొనడంతో 8 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఘాట్ రోడ్లో లైటింగ్, సేఫ్టీ వాహనాల ఏర్పాటు, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మైక్ అలర్ట్, సాఫ్ట్ వాష్ చర్యలు చేపడతామన్నారు. మొత్తం 3 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. ఈ యాక్సిడెంట్ జరిగిన ఒక 100 మీటర్స్ తర్వాత నుంచి క్రాష్ బ్యారియర్ అనేది ఉంది. ఈ క్రాష్ బ్యారియర్ ఇంకా కొంచెం ముందున ఉన్నట్లయితే ఈ వెహికల్ రోడ్డు డివైడర్ క్రాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది. ఈ ప్రపోజల్ మేము ఇమీడియట్గా పెట్టాము. పీడీ NHAతో మాట్లాడేసి అక్కడ కూడా క్రాష్ బ్యారియర్ ఉండేలా చూసుకొని మొత్తం ఒక 300 మీటర్ స్ట్రెచ్ కూడా ఇంకా క్రాష్ బ్యారియర్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మన దగ్గర ఏవైతే సరే రోడ్ సేఫ్టీ వెహికల్స్ ఉన్నాయో అవి మొత్తము
బెంగళూరు నుంచి చిత్తూరు వచ్చే మధ్యలో ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా ఒక్కొక్కటి ఉన్నాయి. కొన్ని చోట్ల 25 కిలోమీటర్స్కి స్ట్రెచ్కి ఒకటి పెట్టుకోవడం జరిగింది. దీన్ని కూడా ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టుకుంటాము. అండ్ లైటింగ్ కోసం ప్రపోజల్ పెట్టాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తీసుకొని లైటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇంకేమన్నా సరే NHAI నుంచి ఉంటే ఈ క్రాష్ బ్యారియర్ దీంతోపాటు రంబుల్ స్ట్రిప్స్ వేయడము, ఆ ఏరియాలో అలర్ట్స్ పెట్టడం కూడా జరుగుతుంది. కుదిరితే మ్యాక్సిమం మైక్స్లో అనౌన్స్ చేసేలాగా ప్రతి నిమిషానికి కూడా అలర్ట్స్ వచ్చేలాగా పెట్టుకోవడం జరుగుతుంది. సో వీలైనంతగా ఆ ఏరియాలో మరొక ఘటన జరగకుండా ఉండాలని మా వంతు నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. NHAI నుంచి కూడా సుమారుగా 2 crores అక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ 1 or 2 monthsలో కూడా వాటిని టేకప్ చేస్తామన్నారు. సో దీనివల్ల ఫర్దర్గా బ్లింకర్స్, వార్నింగ్ సిస్టమ్స్, లైట్స్ అండ్ క్రాష్ బ్యారియర్స్ ఇవన్నీ కూడా ఆ ప్రదేశంలో వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగిన మరుసటి రోజునే 5 కిలోమీటర్ల దూరం, అది దాటిన తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో మార్నింగ్ 7-7:30 సమయంలో కూడా ఒక ఇన్నోవా యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు కంచికి వెళ్తున్నారు. సో ఆ ప్రమాదంలో కూడా 2 చనిపోవడం జరిగింది. బట్ దానిలో ఎటువంటి ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ లేదు. అది హైవే మీద మేబీ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్, తనకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అది సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. దానిలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఇటువంటి నివారించడానికి కూడా మనం స్టాప్ వాష్ అనే ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తుంటాము. ఆల్ అలాంగ్ ద హైవేస్ మనకున్న 6 రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం వాడుతున్న వెహికల్స్ ఉన్నాయి. వీటిలో కూడా నైట్ టైం స్టాప్ వాష్, అంటే ఎవరైనా సరే నిద్రమత్తుతో ఉంటారని వాళ్ళకి మనం సిగ్నల్స్ ఇస్తూ దిగి వాళ్ళు ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ట్రావెల్ చేసేలాగా మనం చర్యలు తీసుకుంటున్నాము. దీంతోపాటు ఎక్కడెక్కడైతే సరే మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుందో దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ చేసేసి మనం రెగ్యులర్గా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఉన్న బ్రెత్ అనలైజర్స్ అన్నీ కూడా వాడుతున్నాము. వీక్లీ మీరు చూస్తూనే ఉన్నారు, ఎవ్రీ వీక్ కూడా సుమారుగా 15 మంది 20 మందికి 10,000 చొప్పున కూడా ఫైన్స్ వేయడం జరుగుతుంది. అలానే మైనర్ డ్రైవింగ్ మన దగ్గర ఉండే మరొక పెద్ద సమస్య. ఈ మైనర్ డ్రైవింగ్ కూడా ప్రివెంట్ చేయడానికి మేము తిరిగేటప్పుడు కూడా మా డాష్ బోర్డ్కి సంబంధించిన కెమెరాస్ పెట్టుకుంటున్నాము. దానిలో కూడా రికార్డ్ అవుతుంది. సో వీటి ద్వారా కూడా ఎక్కడైనా జరుగుతుంటే వాటిని కూడా మేము రికార్డ్ చేసి మైనర్స్ అందరినీ పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా పిల్లలకి ఎవరైతే 18 లోపు ఉన్నారు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదో వాళ్ళకు కూడా ఎటువంటి ఈ బైక్స్ ఇవ్వద్దని కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని రకాల స్టెప్స్ మనం తీసుకుంటున్నాము. దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఏవైతే సరే ట్రాఫిక్ నియమాలు ఉన్నాయో అవి ఫాలో అయ్యి చిన్నపిల్లలకి ఎటువంటి వెహికల్స్ ఇవ్వవద్దు, అలానే ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో సోమిరెడ్డి చంద్రశేఖర్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం. బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాల కోసం వెళ్ళాము. స్వామిని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, కష్టాల్లో ఉన్న ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటేయాలా, వరదలో దెబ్బతిన్న ఆ కుటుంబాలు మళ్ళీ మంచి పరిస్థితికి రావాలా, దుష్టులకి శిక్షణ జరగాల, మంచి వాళ్ళకి రక్షణ జరగాల, రాష్ట్రం అంతా బాగుండాలా దేశంతో పాటు అని చెప్పేసి నేను కోరుకున్నా. మనం చూసాము ఈ రాష్ట్రం 2014 డివైడ్ అయిన తర్వాత మనకి రాజధాని లేకుండా పోవటము, ఇవన్నీ హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని మనం వదులుకొని రావటం, రెవెన్యూ లాస్ కావటము, ఇవన్నీ ఆల్ ఐటీ కంపెనీస్ హైదరాబాద్కి పరిమితం కావటం, మళ్ళీ ప్రజలు కోరుకున్నట్టుగా భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మా ప్రభుత్వం చేతుల్ని స్ట్రెంగ్తన్ చేయమని బాలాజీ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.